చివరికి అందరూ ఇచ్చే పరిష్కారం ఆలస్యమైనా కూడా, ఆమోదయోగ్యమైన పరిష్కారం రావడం కొంచెం ఆలస్యమైనా కూడా మధ్యంతరంగా నిర్దిష్టమైన చర్యలు చాలా గట్టిగా ఫలప్రదంగా చేపట్టాలి. ఇంకా వేరే మార్గం లేనది. ఇప్పటిదాకా చేసిన నిర్లక్ష్యానికి కేంద్ర ప్రభుత్వం మూల్యం చెల్లించాలి. ఓకే, ఈలోగా మీరు చెప్పే పద్ధతిలో చర్చ జరిగిద్దని ఆశిద్దాం, జరగాలని చెప్పి కూడా కోరుకుందాం, రాష్ట్రం శాంతియుతంగా ఉంటున్నాం. ఈలోగా ఎవరైతే ప్రజలను రెచ్చగొడుతున్న రాజకీయ నాయకులు ఉన్నారు, ఒకళ్ళేమో విజయవాడలో నిరాహార దీక్ష చేసేవాళ్ళు రెచ్చగొడుతూ హైదరాబాద్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఇక్కడ తెలంగాణ వాదనలు రెచ్చగొట్టే ప్రయత్నం ఉన్నారు. ఇక్కడ తెలంగాణ వాదన బలంగా అనిపించే వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే 4 లక్షల మంది ఇక్కడ ఆత్మత్యాగానికి సిద్ధం అని అంటూ ఉద్రేకపూరితమైన వ్యవహార శైలి నిర్వహిస్తున్నారు. ఆ రాజకీయ నాయకులు ఏం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళని ఏ రకంగా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది, ఏ రకంగా కంట్రోల్ పెట్టాల్సిన అవసరం ఉంది? 3 విషయాలు. ఒకటి, ముందు వీరంతా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనందరికీ ఉన్నది ఒక్క జీవితం. చరిత్ర చాలా నిర్దయతో ఉన్నటువంటి న్యాయమూర్తి. ఈవేళ మనం ఏం చేసినా కూడా 20, 25, 30 ఏళ్ల అయిన తర్వాత మనం చేసిన ప్రతి చర్యని, మనం మాట్లాడిన ప్రతి మాటని నిశ్చితంగా పరిశీలించి మనం అంచనా వేస్తున్న చరిత్ర. మనం చచ్చిపోయిన తర్వాత కూడా వీళ్ళంతా కనీసం భవిష్యత్తులో మన గురించి భవిష్యత్తులో ఏమనుకుంటారని చెప్పిన ఆలోచనతో కాస్తంత సంయమనాన్ని పాటించి ప్రజల్లో ఆలోచన పెంచాలి. 2, సమాజం నుంచి ప్రతిఘటన రావాలి. ఎందుకంటే లక్షల మంది ఇప్పుడు ఈవేళ ఇంత ఉద్యమాలు జరుగుతుంటే రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు, తోపుడు బళ్ళ వాళ్ళు, పాపం నెత్తి మీద తట్లు పెట్టుకుని చేసుకునేవాళ్ళు, లేకపోతే ఆ రోజు కూలికి వెళ్ళకపోతే బతకడం తినడానికి తిండి లేని వాళ్ళు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇవాళ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతే నష్టపోయేది సామాన్యులు. నీకు నాకేం దుబ్బడలేదు. ఇక్కడ నాయకులు కొడుకులు కూతుళ్ళు వేయించిన చావబాటల్లా వాళ్ళ భవిష్యత్తును దొక్కలు శుభ్రంగా వాళ్ళకి 100 కోట్లు సంపాదించి పెట్టుకున్నారు చాలా మంది. మీలాంటి వాళ్ళంటి వాళ్ళు 100 కోట్లు లేకపోయినా కూడా బతకడానికి కాస్త చదువు ఇంకోటి చేసుకుని కనీసం వాళ్ళ బతుకులు బతికే ఏర్పాటు చేసుకుంటాం. ఇక్కడ కాదు ఇంకో రాష్ట్రాలు పంపించేసుకుంటాం, ఇంకో దేశాలు పంపించేసుకుంటాం. కానీ సామాన్యులకు అవకాశాలు లేవు. కాబట్టి ప్రజల నుంచి ప్రతిఘటన రావాలి. ఇది మంద కాదని ఇప్పటిదాకా మనమంతా కూడా మౌనంగా కూర్చున్నాం. నేను కూడా దానిలో బాధ్యులుగానే భావిస్తున్నాను. సకాలంలో సరైన సమయంలో ఎక్కడ అడ్డు పెట్టాలో అక్కడ అడ్డు పెట్టకుండా మనంతా మౌనంగా కూర్చోబెట్టే ఈవేళ పరిస్థితులు ఈ స్థాయికి వచ్చినాయి. కాబట్టి ఇప్పటికైనా సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు కూడా కులాన్ని, మతాన్ని, భాషని, ప్రాంతాన్ని మర్చిపోయి మన మనుషుల ఉన్న సంగతి గుర్తుంచుకుని ప్రతిఘటన రావాలి. 3, చట్టము, రాజ్యాంగం అనేది అవసరమైతే బెత్తం పట్టుకోవడం కోసం చెప్పని బెత్తం పట్టుకోవాలి. గీత దాటినట్టయితే. లేకపోతే రాజ్యాంగం ఎందుకు, ప్రభుత్వం ఎందుకు? అరాచకత్వాన్ని మనం ప్రోత్సహించినట్టయితే. అరాచకత్వాన్ని ఏ రాజ్యం సహించకూడదు, సహించలేదు. చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు జయప్రకాష్ నారాయణ? ఒక తీర్మానం అనేది రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి సరే మీరు చాలా బ్రాడ్ గా చెప్పారు, కానీ ఇమీడియట్ కంక్లూజన్, ఇమీడియట్ గా ఏ తీర్మానము సాధ్యమూ కాదు, వెంటనే తీర్మానాలు అవసరమూ లేదు. స్పష్టంగా చెప్తున్నాను, ఓసగుచ్చినట్టు చెప్తున్నాను. మీరు చూడండి జరగబోయేది ఏమిటో. అసాధ్యం. బాధ్యత గల ఏ పార్టీ గాని ప్రభుత్వం గాని జాతీయ స్థాయిలో ఇవాళ అర్జెంటుగా తీర్మానం చెప్పని చేయలేదు. ప్రజల జీవితాలతో ఆట చెలగాటం. ఇప్పటికీ చెలగాటాలు చాలా ఆడారు. ఇక ఆపేసి కొంచెం నేను ఒక పాజ్ మోడ్ లో పెట్టి, స్లో మోషన్ లో పెట్టి, ఒక పద్ధతి ప్రకారం ముందు శాంతి భద్రతలు, సామరస్య వాతావరణం, దాంతోపాటు చర్చలు, దానికి కావాల్సిన ఏర్పాటు, ఈ మధ్యలో చాలా బలమైన, పటిష్టమైన, అందరికీ న్యాయం జరిగే, ఎవరికి అన్యాయం జరగకుండా ఉండేటువంటి పటిష్టమైన చర్యలు. ఇవి తప్ప వేరే మార్గం లేనే లేదు అసలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ జయప్రకాష్ నారాయణ గారు. టీవీ9 స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. రాష్ట్రం శాంతియుత వాతావరణం రాష్ట్రంలో ఏర్పడాలి. దీనికి అవసరమైతే ఏ చర్యలు ఉంటాయో ఆ చర్యలు కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్ గా తీసుకోవాల్సిన అవసరం. ఆ తర్వాత రాష్ట్రం ఏర్పడాలా వద్దా చర్చించుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, తీర్మానాలు పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు, ఏమైనా తర్వాత తీసుకోవాల్సింది. ఇమీడియట్ గా రాష్ట్రంలో శాంతియుత వాతావరణం కోసం మనందరం సంఘటితం కావాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా ఉంది. కొద్దిసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం.